Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 9 and week 6 ప్రజెంట్గా అయితే కెప్టెన్ టాస్క్ అయితే జరుగుతుంది. అది ఏ స్టేజ్లో ఉంది అండ్ ఓటింగ్ రిపోర్ట్లో ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది చూసే ముందు అయితే వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో వైల్డ్ కార్డ్స్ వచ్చాకైతే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది అండ్ అందులో టోటల్గా ఒక 6 మెంబర్స్ అయితే కంటెండర్స్ అయ్యారు అండ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి ముగ్గురు వచ్చారు. ఒకటైతే సుమన్ శెట్టి వచ్చాడు, చాలా సూపర్గా ఆడాడు టాస్క్ అయితే అండ్ స్లోగా సైలెంట్గా సుమన్ శెట్టి ఓటింగ్ కూడా పెరుగుతూ పోతుంది. అండ్ ఆ తర్వాత గౌరవ్ ఉన్నాడు అండ్ ఆ తర్వాత నిఖిల్ తన స్పెషల్ పవర్ ఉపయోగించి కంటెండర్ అయ్యారు. ఈ ముగ్గురిట్లో ఒకరైతే కొత్త కెప్టెన్ అవుతారు. సో ఇంకా వైల్డ్ కార్డ్స్లో మెయిన్గా మేల్ అయితే ఎవరు కూడా పెద్ద ఎక్స్పోజ్ కావట్లేదు, వాళ్ళ మాట వినిపించట్లేదు అండ్ ఫిమేల్లో చేస్తే మరీ ఓవర్ చేస్తున్నారు. సో ఇది మాత్రం పెద్ద కాంపిటీషన్ ఇచ్చే బ్యాచ్లా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఓటింగ్ రిపోర్ట్లో ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఓటింగ్ పోల్స్లో యాజ్ యూజువల్ తనుజ అయితే టాప్లో ఉంది. కొన్ని పోల్స్లో మాత్రం ఇంకో పోల్స్లో సుమన్ ఉన్నాడు. సో ఓవరాల్గా చూస్తే సుమన్ ఓటింగ్ అయితే చాలా వరకు పెరిగింది. తను అంత యాక్టివ్ లేకున్నా కూడా తాను ఎంత సింపుల్గా ఉండడం అండ్ పెద్ద బిల్డప్ ఇవ్వకపోవడం, సో వీటన్నిటి వల్ల మొత్తానికైతే ఇతనికి ఫాలోయింగ్ అయితే పెరిగింది అనడం అయితే వాస్తవం. ఓటింగ్ అయితే చాలా పెరిగింది సుమన్కి అండ్ తనుజ అయితే టాప్లో ఉంది, ఇతడు సెకండ్లో ఉన్నాడు. తర్వాత భరణి ఉన్నాడు అండ్ డిమోన్ పవన్, దివ్య, రాము వీళ్ళందరూ కూడా డేంజర్ అని చెప్పొచ్చు. మెయిన్గా అయితే డేంజర్ జోన్లో ఉంది రాము, ఎందుకంటే రాము ఎలాంటి తన మార్క్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నాడు. దానివల్ల అయితే తనకి ఓటింగ్ తక్కువ ఉంది. భరణి కూడా అంతే, దివ్య కూడా అంతే. సో వీళ్ళలో మెయిన్గా ఈసారి ఎలిమినేషన్ జోన్లో ఉండేదైతే రాము. సో డెఫినెట్గా అదైతే క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం, ఇంకా ఓటింగ్ ఉంది 2 days. మీ ఫేవరెట్కి అయితే వేస్తూనే ఉండండి.